హాయ్ ఫ్రెండ్స్, మనము బ్యాక్ సైడ్ నెక్ అనేది కటింగ్ అయితే చేసుకుందామండి. నేను ఇలా చేసి చూపిస్తున్నాను. డ్రాప్ నెక్, బ్యాక్ సైడ్ బోట్ నెక్, కుండ నెక్ అంటారు కదా, ఆ నెక్ కటింగ్ అయితే చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ఇది నెట్ క్లాత్, సాటిన్ క్లాత్ లైనింగ్ దీనికి వేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనము బ్యాక్ సైడ్ ఎక్కడ కానీ ముడత లేకుండా ఇలా చక్కగా పరుచుకొని ఈ చంక కాడ నుంచి ఆ చంక దగ్గరికి మనము కొలుసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. 17 ఉందండి ఈ చంక కాడ నుంచి ఆ చంక దగ్గరికి బ్యాక్ సైడు 17 మనం పక్కన రాసేసుకోవాలి. తర్వాత పొడవు 14 ఉంది. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు వాళ్ళు. నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. 14.5. ఇంకా దానికి ఖర్చుకి తీసుకుంటే మనము 15.5 తీసుకోవాలి ఖర్చుకి. ఏ బ్లౌజ్కైనా కానీ మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది, ఎవరికైనా కానీ బ్లౌజు. ఇంకా కప్పు భాగం వచ్చేసి 4 ఉంది. 4 మనం ఇక్కడ పక్కన రాసి పెట్టుకుందాము. మొత్తం మనము రాసి పెట్టుకొని ఇంకా బ్లౌజ్ పక్కన తీసేస్తే మనం రాసిన దాన్ని బట్టి మనం కొలత పెట్టుకోవచ్చు. తర్వాత బ్లౌజ్ పక్కన పెట్టేసి మనము ముందుగా లూజు పెట్టుకుందాము. చూడండి, ఇలా ఇక్కడ రాశాను లూజు, లెంత్, తర్వాత కప్పు భాగం అనేది రాశాను. చూడండి, దీని ప్రకారం మీరు కటింగ్ అయితే చేసుకుంటే నీట్గా వస్తుంది బ్లౌజ్. ఎవరికైనా కానీ కటింగ్ చేసుకొని మనము కుట్టచ్చు. కటింగ్ అనేది మనకు నీట్గా రావాలి. ఫస్ట్ ఇప్పుడు లూజ్ పెట్టుకుందాము. మనము ఫస్ట్ లూజ్ వచ్చేసి 17 ఉంది కదా, 17లో దాంట్లో సగం వచ్చేసి 8.5 అయితే వస్తుంది. మనము 8.5 ఇక్కడైతే మనం ఫస్ట్ కొలత పెట్టుకుందాము. ఇలా టేప్తో సగం ఇలా పెట్టుకొని 8.5 అయితే మనం పెట్టుకుందాము. చూడండి, వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మీరు కూడా ఇలా కటింగ్ అయితే చేసుకుంటే నీట్గా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పొడవు చెప్పాను కదా, ఇంకా 14.5 ఉంటే మనకు 15.5 మనం పొడవు అనేది పెట్టుకోవాలి. 15.5 పెట్టి ఇంకా బాక్స్ మాదిరి గీసేసుకోవాలి మనము. ఇంకా అక్కడ వరకు మనకు ఇంకా నెక్కు అదంతా ఇంకా లోపలనే మనకు రావాలి. ఇటు సైడ్కి మనం రాకూడదు. ఇటు సైడ్కి మనం ఎక్కువ గీసేస్తే ఇంక పొడవు ఎక్కువ పెరుగుతుంది. తర్వాత వచ్చేసి ఒక 2 ఇంచులు ఇంకా ఖర్చుకు పెట్టుకోలేదు కదా మనము. ఇప్పుడు ఖర్చుకి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు దాకా మనము బ్లౌజ్ కొలత మాత్రమే పెట్టుకున్నాము, ఖర్చుకు తీసుకోలేదు కదా. ఇంకా ఖర్చుకు అక్కడి నుంచి మనము లైన్ వేసుకున్నాం కదా, ఇంకా అక్కడి నుంచి ఖర్చుకు మనము 1 ఇంచ్ పెట్టుకున్నా, 2 ఇంచులు పెట్టుకున్నా ఇంకా మీ ఇష్టము. నేనైతే 2 ఇంచులు పెట్టాను. తర్వాత కప్పు భాగం కింద వచ్చేసి ఖర్చుకి వదిలేసేయాలి. ఇంకా పైన కూడా నెక్ కుట్టడానికి కొంచెం ఖర్చుకు తీసేయాలి. కింద పైన ఖర్చుకి ఒక ముక్కాలు ఇంచు అయితే పోతుంది. చూడండి, ఇలాగా. తర్వాత షోల్డరు, ఇంకా ఇది డ్రాప్ నెక్ కాబట్టి, కుండ నెక్ కాబట్టి మనము షోల్డర్ 3 ఇంచులు తీసుకున్నాను, నెక్ 3 ఇంచులు తీసుకున్నాను. మామూలు నెక్కుకు అయితే 2 ఇంచులైనా సరిపోతుంది. నెక్కు పొడవు వచ్చేసి 3.5 పెట్టాను, హై నెక్కు. తర్వాత ఇలా రౌండ్ గీసేసుకొని బాక్స్ మాదిరి చేసుకొని ఇలా రౌండ్ గీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు తీసేయాలి. ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి కదా, మనము బ్యాక్ సైడ్ కటింగ్ కుట్టేటప్పుడు ఆ థ్రెడ్స్ కుట్టేటప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు నీట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనము నెక్ ఎంత పొడవు అయితే పెడుతున్నామో అక్కడ వరకు మనం బాక్స్ టైప్లో మనము గీసేసుకోవాలి. లూజ్ వచ్చేసి కింద నేను 4 ఇంచులు పెట్టాను. బ్యాక్ సైడ్ ఉక్సులు పెడుతున్నాను కాబట్టి ఇంకా ఉక్సులు పట్టీలకి అది ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి
4 ఇంచులు పెట్టాను. కింద మనం బాక్స్ టైపు గీసేసుకొని కింద 2 ఇంచులు పెట్టుకొని ఆ 2 ఇంచుల కాడ నుంచి మనం రౌండ్ తిప్పుకోవాలి. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా గీసుకోండి మీరు కూడా. తర్వాత చంక భాగం అనేది 7 ఇంచులు పెట్టాను. మనము ఒక మామూలుగా నెక్కుకి 6 ఇంచులు పెడతాము. ఇది హై నెక్ కాబట్టి మనము 1 ఇంచు ఎక్స్ట్రాని పెట్టుకుంటూ ఉండాలి హై నెక్కుకి. చంక భాగం 1 ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకుంటే మనకు బ్లౌజ్ కొలత కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. మనం ఎంతవరకు అయితే గీసేసుకున్నామో అలాగా రౌండ్గా కటింగ్ అయితే చేసుకోవాలి నీట్గా. కటింగ్ చేసేటప్పుడు క్లాత్ కదలకుండా చూసుకోండి. చూడండి ఇప్పుడు అక్కడ 1 ఇంచు నెక్ దగ్గర మనము హై నెక్ మధ్యలో ఒక 1.5 ఇంచు ఇడిచిపెట్టాం కదా, ఇక్కడ వచ్చేసి నేను నడుము కొలత అని ఏం తీసుకోనండి, చెస్ట్ కొలతనే తీసుకుంటాను. చూడండి నడుము కొలత ఎందుకు తీసుకోనంటే ఇంకా ఎక్స్ట్రా వచ్చింది బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసుకుంటాం కదా, ఇంకా అది సరిపోతుంది. ఎక్స్ట్రా వచ్చింది ఎంత ఎక్స్ట్రా వచ్చినా కానీ మనము బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. తర్వాత బ్యాక్ సైడ్ ఒక 1/2 ఇంచు ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందామండి. నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ అయితే పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను.